నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పల్లె దవాఖానాకు 6 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఇంటి యజమాని తాళం వేయడంతో బీపీ, షుగర్ రోగులకు అలాగే గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించలేక రోడ్డుపై కూర్చునే పరిస్థితి ఏర్పడిందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పల్లె దవాఖానా నూతనంగా నిర్మించిన ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని, భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో భవనానికి తాళం వేయడం జరిగిందన్నారు. అద్దెలో కొనసాగుతున్న పల్లె దవాఖానా సెంటర్కు గత 6 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేయడంతో రోగులు రోడ్లపై నిలబడే పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా ప్రభుత్వాధికారులు స్పందించి గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానాను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బండారి లక్ష్మి, అనిత, కొమ్మాట బాలామణి గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా నిజాంపేట గ్రామంలో సబ్ సెంటర్ ఇంతవరకు లేదు, గవర్నమెంట్ బిల్డింగ్ లేదు. ఇప్పటిదాకా మా ఏఎన్ఎం వాళ్ళు వాళ్ళంతా డబ్బులు పే చేసుకుంటేనే సబ్ సెంటర్ నడిపేయడం జరుగుతుంది. ఇంటి ఓనర్ వాళ్ళు ఇప్పుడు లాకేసుకోరు, రెంట్ పే చేస్తలేరని. ఇప్పటి వరకు అయితే మేము రోడ్ల మీదనే ఊర్లోనే సేవ చేస్తున్నాం, కానీ సెంటర్ ఓపెనింగ్ అనేది లేదు. నిజాంపేట గ్రామంలో పల్లె దవాఖానా అనేది నిర్మించినా కానీ అది ఇంతవరకు ఓపెనింగ్ చేస్తలేరు. ఆయనకు కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదని ఆయనే లాక్ తీస్తలేరు. అందరూ స్పందించి మాకు సహకరించాలని, ఆ దవాఖానాను ఓపెన్ చేపియాలని కోరుచున్నాం.